స్నేహం అనేది ఒక వరం. మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా మన మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎప్పుడూ మనతో ఉంటే మనం ఎంతో అదృష్టవంతులం. మనం పడేసేది తింటుంది కాబట్టి కుక్కను చీఫ్‌గా చూస్తాం. అదే సింహం అంటే భయం, గౌరవం. ఎందుకో తెలుసా? సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. రొట్టె ముక్కలు తిని బతికినా పర్వాలేదు. సొంతంగా సంపాదించుకో. పరమాన్నం కోసం ఒకడి ముందు తోక ఆడించకు. కష్టపడటం మెట్టు లాంటిది. అదృష్టం లిఫ్టు లాంటిది. కొన్నిసార్లు లిఫ్టు విఫలం కావచ్చు. కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకి తీసుకెళ్తాయి. ఒకరి సంస్కారం తెలియాలి అంటే వారు మాట్లాడే మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలి అంటే వారు భోజనం పెడితే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలి అంటే వాళ్ళకి మనం కోపం తెప్పించాలి. రోడ్డు మీద రాయిలా ఉండకు. ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు. తాకడానికి కూడా ఆలోచిస్తారు. కదలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటే. మనసుకి గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. హృదయంలో ఒక్కసారి అసూయకి తావిచ్చారంటే అది తెలియకుండానే పెరిగి మిమ్మల్ని కృంగదీస్తుంది. అసూయకు దూరంగా ఉండండి. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని. పొద్దున్నే ఆశతో పొద్దుపోయాక నిరాశతో గడుపుతున్న రోజులివి. ప్రాణాలు పోయే రోజులు నడుస్తున్నాయి. ఎవరు ఎవరి మీద కోపాలు పెంచుకోకండి. వస్తువు చేజారితే ఎలాగోలా మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ మనుషులను దూరం చేసుకుంటే నువ్వు ఎంత దగ్గరవ్వాలని చూసినా నీకు దగ్గరవ్వరు. గుర్తుపెట్టుకో. మంచి వాళ్ళకి మంచే జరుగుతుందన్నది అబద్ధం. మంచి వాళ్లకు మంచి తప్ప అన్నీ జరుగుతాయి అన్నది నిజం. జీవితం ఒక వైకుంఠపాళి లాంటిది. అందులో మనల్ని మింగాలనుకునే పాము లాంటి మనుషులు చాలామంది ఉంటారు. పైకి మాత్రం మనపై ప్రేమ అభిమానాలు చూపిస్తారు. మనల్ని వెన్నుపోటు పొడిచి చెడు గుణాన్ని దాచుకొని అవకాశం కోసం పాముల్లా ఎదురు చూస్తారు. నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయ్. నిన్ను వదిలిపోయే వారికి దారి ఇచ్చేయ్. దీనికంటే మేలైన మార్గం మరొకటి లేదు.